యేసుతో ప్రతిదినం ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రేమతో మిమ్మును మీ కుటుంబ సభ్యులందరినీ ఆహ్వానిస్తున్నాను. ఎలా ఉన్నారు? క్షేమంగా ఉన్నారు కదా? మీ కుటుంబములో దేవుడు మీతో నడుస్తున్నాడా? ప్రభువు మనతో నడవాలి. ఆయన మనతో నడిస్తే మన ప్రతి అవసరత తీర్చబడుద్ది. లేవగానే వాక్యం చదువుతున్నారు కదా, ప్రభువుని మీ కుటుంబాల్లోకి ఆహ్వానిస్తున్నారు కదా. ఉదయకాలమే ఎవరి గృహంలో అయితే ఆరాధన చేస్తారో వారి కుటుంబాల్లోకి దేవుని యొక్క సన్నిధి అద్భుతముగా ప్రవేశిస్తుంది. ఈరోజు మీ కొరకు నేను ప్రార్థించి ఒక అద్భుతమైనటువంటి వాగ్దానాన్ని మీ కొరకు తీసుకొచ్చాను. విందామా? యెషయా గ్రంథం 41వ అధ్యాయము 17వ వచన భాగంలో నా బైబిల్ ఇలా సెలవిస్తుంది. ఇశ్రాయేలు దేవుడనైన నేను వారిని విడనాడను. దేవునికి మహిమ కలుగునుగాక. మన దేవుడు ఎవరట? విడనాడే దేవుడు కాదు. నిన్ను విడవడు, ఎడబాయుడు. అంత గొప్ప దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలీయుల దేవుడునైన నేను వారిని విడవను అంటున్నాడు. విశ్వనాన్న, ఈ లోకంలో ఉన్న వ్యక్తులైతే విడిచిపెట్టి వెళ్ళిపోతారు. ఈ లోకంలో ఉన్న మనుషులైతే విడిచిపెట్టి వెళ్ళిపోతారు. ఈ లోకములో నువ్వెవ్వరిని స్నేహించినా నమ్మినా నిన్ను మధ్యలోని విడిచిపెట్టి వెళ్ళిపోతారు. కానీ చివరి వరకు నీతో ఉండి నీ అవసరతలు తీరుస్తూ, నీ పక్షమును నడుస్తూ, నీ పక్షమును పోరాడి నిన్నెక్కడికి చేర్పిస్తానని వాగ్దానం చేశాడో ఆ వాగ్దానం చేర్చే వరకు, ఆ వాగ్దానం నీ జీవితంలో నెరవేరే వరకు, ఆ గమ్యం చేర్చే వరకు యేసయ్య నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. దేవుని యొక్క వాక్యంలో రాయబడ్డది. చూడండి, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరణింపకుండా తన చంటి పిల్లలను మరుచునా? వారైనా మరుస్తారేమో కానీ నేను మరువను. యెషయా గ్రంథం 49:15 అంటున్న మాట దేవుని యొక్క వాక్యం ఎంత స్పష్టంగా వ్రాయబడ్డది. 49వ అధ్యాయం 15వ వచనంలో అంటున్నాడు, నిజమే, తల్లి తన బిడ్డనైనా మరుస్తుందేమో కానీ, తల్లి తన బిడ్డలనైనా విడిచిపెట్టుద్దేమో కానీ నేను నిన్ను విడవను, నేను నిన్ను విడవను, ఎడబాయను. ఎంత గొప్ప దేవుడు! ఈ రోజుల్లో చాలామంది మనుషులు ఉన్నారు, నా స్నేహితులు ఉన్నారు, నా బంధువులు ఉన్నారు, లేకపోతే మా తల్లిదండ్రులు ఉన్నారు, లేకపోతే రకరకాలైనటువంటి వ్యక్తులను మేము కలిగి ఉన్నాము. వారందరూ ఉండగా మాకు ఇంకేం భయం? వారు మాతో ఉన్నారు, వారు మాతో ఎప్పుడూ ఉంటారని అపోహ చెందుతుంటారు. ఎప్పుడూ ఉండరాలు. తల్లే తన బిడ్డను విడిచిపెట్టుద్దని బైబిల్ చెప్తుంటే వాళ్ళు ఎందుకుంటారు? తల్లి మరిచినా, తండ్రి మరిచినా నేను నిన్ను మరవను అంటున్నాడు దేవుడు. ఎంత గొప్ప దేవుడు నాన్న! నిజమే, ఈ భూమి మీద మనల్ని మర్చిపోకుండా, విడిచిపెట్టకుండా మనతో ఉండే గొప్ప దేవుడు. అద్భుతమైన సంగతి మీకు చెప్పనా? 40 సంవత్సరాలు ఇశ్రాయేలుతో దేవుడు నడిచాడు కదా. ఇశ్రాయేలీలు దేవుడిని విడిచిపెట్టారు. ఇశ్రాయేలీలు దేవుడు, నువ్వు మాకు దేవుడివే కాదన్నారు. ఇశ్రాయేలీలు అంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో 430 సంవత్సరాలు శ్రమల పడుతుంటే వారిని విడిపించి తీసుకొచ్చిన దేవుణ్ణి నువ్వు అసలు మాకు దేవుడివి కాదు అన్నారు. మనమైతే ఏం చేస్తాం? మనం ఎవరికైనా సహాయపడి, ఎవరితోనైనా నడిచి వారికి మనం ఎంతో సహాయపడిన వ్యక్తులమైనప్పుడు వారెప్పుడైనా వారి జీవితంలో నువ్వు నాకు చేసిందేంటి, నాకు నేను చేసుకోలేనా, నువ్వు నాకు చేసిందేంటి అని గనక అన్నప్పుడు నీకు ఎంత బాధేస్తుంది? ఏం చేస్తావు? ఇప్పుడు విడిచిపెట్టి వెళ్ళిపోతాం, మధ్యలోనే విడిచిపెట్టి వెళ్ళిపోతాం.
నేను నీ కొరకు ఇన్ని మేలులు చేస్తే, ఇంత సహాయం చేస్తే, ఇంత శ్రమించి నీకు తోడుగా ఉంటే నేనేం చేశానని నువ్వు నన్ను అంటావా? అయితే నేను రానుగా నువ్వు వెళ్ళిపో అంటావు. ఇక వెళ్ళడానికి ఇష్టపడవు, విడిచిపెడతావు. కానీ దేవుడు ఇశ్రాయేలీయుల్ని నువ్వు మాకు దేవుడు కాదన్నా, నువ్వు మమ్మల్ని రక్షించలేదన్నా, నువ్వు మా కొరకు ఏమీ చెయ్యలేదు అన్నా, సనిగిన గొనిగిన, అసహించుకున్న, విడిచిపెట్టిన, తృణీకరించిన వారిని విడవలేదండి దేవుడు. అది దేవుని ప్రేమ. ఎంత ప్రేమ దేవుడిది, ఎంత మంచి మనస్సు దేవుడిది. మనుషులందరూ మనల్ని విడిచినా, మనుషులందరూ మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయినా నేను నిన్ను విడవనంటున్నాడు దేవుడు. నిజం నాన్న, నువ్వు కట్టుకున్న నీ భర్త నిన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. నీతో బ్రతికినంత కాలం ఉంటానని ప్రమాణము చేసినటువంటి వ్యక్తి, దేవుని సన్నిధిలో దేవుని సాక్షిగా, దైవ సేవకులు సాక్షిగా, సంఘము సాక్షిగా నీ మెడలో తాళి కట్టిన వ్యక్తి, నీతో నడుస్తాను, నీతో ఉంటాను, కష్టాలలో, నష్టాలలో, ఇరుకులలో, ఇబ్బందులలో, ప్రతి అవసరతలో నీతో ఉంటాను అని ప్రమాణము చేసిన మనుషుడు నీ భర్త నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. నీ భార్య కూడా నీకెన్నో ప్రమాణాలు చేసి, నీవే నా జీవితం, నువ్వు లేకుండా నేను బ్రతకలేను, కష్టమైన, నష్టమైన, ఇరుకైన, ఇబ్బందైన, కలిమిలో, సమస్తములో కూడా నీతో నేను ఉంటాను అని ప్రమాణము చేసిన నీ భార్య నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయింది. నిజం నాన్న, మనుషులు ఉండరు, మనుషులు ఉండేవారు కాదు. నీ స్నేహితులు నీతో ఎన్ని ప్రమాణాలు చేశారు. నీవే నా ప్రాణమురా, నీవు లేకుండా నేను ఉండలేనురా అని చెప్పిన నీ స్నేహితుడు ఇప్పుడు ఉన్నాడా? ఉండడు. మనందరం ఒక ఇంటి పేరటోళ్ళం, మనదంతా ఒక గొప్ప బలగం, మనందరం కలిసిమెలిసి ఉండాలి అని చెప్పిన నీ బంధువు ఏమైపోయాడు? నీవంటే నాకు ప్రాణం, నువ్వు లేకుండా బ్రతకలేను, నువ్వు నన్ను ప్రేమించకపోతే నేను చచ్చిపోతానని చెప్పిన నీ ప్రేమికుడు ఏమైపోయాడు? వదిలేసి వెళ్ళిపోతారు, విడిచిపెట్టి వెళ్ళిపోతారు బిడ్డ. ఎవ్వరూ నీతో ఉండటానికి ఇష్టపడేవారు కాదు. మనుషుల స్వభావం అది, మనుషుల ఆలోచనలవే. ఎవ్వరూ నీతో శాశ్వతంగా ఉండలేరు. కానీ నీ కష్టాలలో, శ్రమలలో, సమస్యలలో, ఇబ్బందులలో, ఇరుకులలో నీతో ఉండి నడిచేవాడు, కడవరకు నీతో ప్రయాణించేవాడు ఒక్కడే నాన్న, యేసు ప్రభు. ఈ ఉదయపు వేళ ఆయన్ని ఆశ్రయిస్తే ఆయన అంటున్నాడు, ఇశ్రాయేలీయుల దేవుడినైన నేను వారిని విడవను. 40 సంవత్సరాలు తన చేతుల్లోకి వచ్చిన దేవుని ప్రజలను విడవకుండా నడిపించి తీసుకుని వెళ్ళి వాగ్దాన దేశంలో చేర్చాడు. ఎంతోమంది దేవుని చేతులు పట్టుకుని వదిలేసుకుంటున్నారు, కానీ దేవుడు వదలటానికి ఇష్టపట్ల. దేవుడు ఎప్పుడు విడిచిపెడతాడు తెలుసా? నువ్వు నాకు అవసరం లేదు, నువ్వు నాకు అక్కర్లేదు అని నీ చేతులు నువ్వే లాగుకొని వెళ్ళిపోతే దేవుడు ఏం చేయలేడు. ఆయన పట్టుకుంటే ఆయన నిన్ను వదలడు. ఈ ఉదయకాలం ఆయన చేతుల్లోకి వస్తావా? ఆయన నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా నడిపించుటకు సమర్థుడు. దేవుడు అట్టి వాగ్దానము నీ జీవితంలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఈరోజు ఈ వాక్యం విన్న పిల్లలారా, మీలో చాలామంది దేవుని పిల్లలు మ్యారేజ్ డే చేసుకుంటున్న వారు ఉన్నారు, బర్త్డేలు చేసుకుంటున్న వారు ఉన్నారు. మీ అందరికీ నా తరపున, నా కుటుంబం తరపున, పరిచయ తరపున శుభాభివందనాలు తెలియచేస్తున్నాను. రండి, మీ అందరి కొరకు ప్రార్థిస్తాను. దయగలిగిన మా యేసు ప్రభువా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాలపు వేళ ఎంతమంది పిల్లలు ఈ వాగ్దానాన్ని విన్నారో వారందరి జీవితాల్లో నాయన మీరు చేతులు పట్టుకొని క్షేమముగా వారిని నడిపించండి. ఇశ్రాయేలీయుల దేవుడినైన నేను వారిని విడవను అని సెలవిచ్చి, విడవకుండా పాలు తేనెలు ప్రవహించు దేశానికి నడిపించు. నీ పిల్లలు కూడా ఈరోజు నీ వైపు చూస్తున్నారు.
నీ చేతులకు వారి చేతులు ఇస్తున్నారు. నాయనా, వారు నమ్ముకున్న భర్తలు వదిలేశారు. వారితో ప్రమాణాలు చేసిన మనుషులు వెళ్ళిపోయారు. వారితో చేతులు పట్టుకొని జీవితాంతం ఉంటామని చెప్పినటువంటి వ్యక్తులు విడిచిపెట్టి వెళ్ళిపోయారు. చేతులు ఖాళీగా ఉన్నాయి. ఇప్పుడు నీ చేతులకు వారి చేతులు ఇస్తున్నారు. వారి చేతులను పట్టుకొని క్షేమముగా, ఆశీర్వాదకరంగా వారి గమ్యానికి మీరు చేర్చమని, ఈ దినమంతయు వారితో మీరు ఉండమని, వారి పనుల్లో, వారి ప్రతి స్థలములో మీరు వారితో నడిచి అద్భుతాలు చేయమని యేసు నామములో ప్రార్థించి దీవిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. నా ప్రాణము నిన్ను కోరే యేసయ్యా, నన్ను చేరయ్యా.